శోభన్ బాబు అసలు పేరు శోభన చలపతిరావు. తెలుగువారికి సోగ్గాడు అంటే అప్పట్లో శోభన్ బాబే. మహిళల్లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న తొలి నటుడు ఆయనే. ఎన్నో చిరస్మరణీయ చిత్రాలతో శోభన్ బాబు దిగ్గజ నటుడిగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మరియు కృష్ణ వంటి నటులందరితో కలిసి నటించారు. శోభన్ బాబు జీవితమేమీ పూలబాటలా సాగలేదు. దిగ్గజ నటుడు అయినప్పటికీ శోభన్ బాబు కష్టాల కడలిని ఈదిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు వ్యక్తిగత జీవితంలో కూడా అనుకున్నది జరగలేదని శోభన్ బాబు సన్నిహితులు చెబుతుంటారు. తను అందంగా ఉంటాడు అనుకోవటమే కాదు, అందరూ అలాగే అన్నారు. బీఎస్సీ చేశాక మద్రాసులో లా చదవటానికి వెళ్లాడు. తండ్రితో కలిసి షూటింగ్ చూడటానికి ఒక స్టూడియోకి వెళ్లాడు. అక్కడ ఎన్టీఆర్ను చూసిన శోభనా చలపతి తండ్రి అతన్ని ఎన్టీఆర్లా హీరోగా చూడటానికి ఆశపడ్డాడు. తండ్రి కోరిక తన కోరిక అదే అవటంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమాల వేటలో పడ్డాడు. హీరో అవ్వాలనుకున్నాడు. అప్పటికే 3 పిల్లలు, చిన్న ఇంట్లో కాపురం. ఇంటి దగ్గర నుండే వచ్చే డబ్బే ఆధారం. ఖాళీ టైంలో ట్యూషన్లు చెప్పేవాడు. సినిమాల అవకాశం కోసం స్టూడియోల చుట్టూ సైకిల్ వేసుకుని తిరిగాడు. తన సీనియర్ నటులు రామారావు, నాగేశ్వరరావు, జగ్గయ్య, కాంతారావులు హీరోలుగా వెలుగొందుతున్నారు. చిన్న చిన్న పాత్రలు వచ్చినా వేశాడు. శోభనా చలపతిరావు శోభన్ బాబు అయ్యాడు. భక్త శబరిలో మొదట అవకాశం వచ్చినా ముందుగా విడుదలైంది దైవబలం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను కలిసి అవకాశాల కోసం అభ్యర్థించాడు. కులాభిమానమో పర్సనాలిటీనో ప్రతిభ ఉందనుకున్నారో ఏమో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు తమ సొంత చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. సాటి నటులు, దర్శక నిర్మాతలతో అవమానాలు ఎదురైనా సహించాడు. తాను నర్తనశాలలో నటించినప్పుడు నిర్మాత ఇస్తానన్న 500 రూపాయలు అడ్వాన్స్ కోసం నిర్మాత ఇంటి ముందు అర్ధరాత్రి పడిగాపులు కాచాడు. కారణం, తెల్లారితే కూతురు పుట్టినరోజు కోసం ఒక గౌను కొనాలన్న ఆశతో. హరినాథ్, కృష్ణ లాంటి వారు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నా తనకు మాత్రం అంతంత మాత్రమే అవకాశాలు వచ్చేవి. 10 సంవత్సరాలుగా అవకాశాల కోసం తచ్చాడుతున్న ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడింది మనుషులు మారాలి చిత్రంతోనే. చాలా సినిమాల్లో హీరోగా నటించినా మనుషులు మారాలితో బ్రేక్ వచ్చింది. తాను ఇష్టపడి హీరోయిన్ జయలలిత పక్కన హీరోగా నటించాలని ఆశపడ్డాడు. ఒక నిర్మాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయాలనుకున్నా జయలలిత తల్లి నిరాకరించింది. జయలలిత తల్లి సంధ్య శోభన్ బాబును దూరంగా ఉంచింది. సంధ్య చనిపోయాక కానీ జయలలితకు దగ్గర కాలేకపోయాడు. తనతో కలిసి నటించిన సినిమా డాక్టర్ బాబు ఒక్కటే. తర్వాత వరుస పెట్టి హిట్ సినిమాలు వచ్చాయి. తహసీల్దార్ గారి అమ్మాయి, శారద, కళ్యాణ మంటపం, జీవన తరంగాలు, ఇలా అన్ని వరుస హిట్లే. కలర్ సినిమాల రాకతో శోభన్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. శోభన్ను అందంగా చూపెట్టడం, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. జేబు దొంగ, మంచి మనుషులు, పిచ్చిమారాజు, సోగ్గాడు, ఇలా తిరుగులేని చరిష్మా సంపాదించాడు. పారితోషికం విషయంలో పట్టింపు లేదు కానీ ఒప్పుకున్న డబ్బు ఇచ్చి తీరాల్సిందే. మనుషులు మారాలి, తహసీల్దార్ గారి అమ్మాయి, జీవన తరంగాలతో ఏఎన్ఆర్ లాగా కుటుంబ కథా చిత్రాల హీరోగా గుర్తింపు వస్తే సోగ్గాడు, జేబుదొంగ సినిమాలతో మాస్ ఇమేజ్ కూడా పెరిగింది. సంపూర్ణ రామాయణంలో రాముని వేషం వేయించాడు బాపు. అంతవరకు రాముడంటే రామారావే అనుకునే జనాలు ఔరా, శోభను కూడా రాముడులాగే ఉన్నాడే అని మెచ్చారు. ఎన్టీఆర్లా పాత్రలలో జీవించలేదు. ఏఎన్ఆర్లా నటిస్తున్నాను అనే స్పృహతో నటించలేదు. కృష్ణలా తనకు వచ్చిందే నటన అనుకోమనలేదు. కానీ నటించే సమయంలో పాత్రల మధ్య భావోద్వేగాల సంఘర్షణకు గురవుతానని చెప్పుకున్నాడు. కార్తీక దీపం సినిమాతో వరుసగా అలాంటి సినిమాలే చేసి మహిళాభిమానుల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రుల అందాల నటుడిగా కీర్తింపబడ్డాడు. సినిమాల్లో డబుల్ రోల్స్ చేసినా నిజ జీవితంలో డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు. తాను లేకుంటే సినిమా పరిశ్రమ లేదు అని భ్రమించలేదు. ముక్కుసీటుగా వ్యవహరించేవాడు. ఎవరికైనా డబ్బిచ్చినా అది అప్పుగా మాత్రమే మళ్లీ తిరిగి తీసుకునేవాడట. సినిమా దాన్నొక తపస్సులా భావించలేదు. తన దృష్టిలో అదొక ఇష్టమైన ఉద్యోగం. అందుకే ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే పనిచేసేవాడు. తెలివైనవాడు కాబట్టే నిలకడలేని సినిమాలతో వ్యాపారం చేయలేదు. సంపాదించిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అదృష్టమో, జయలలిత సాన్నిహిత్యమో మద్రాసులోని కోటీశ్వరులలో ఒకడిగా మారాడు. హీరోగా అవకాశాలు ఇస్తామన్నా వయసు రీత్యా పరిశ్రమలో వచ్చిన పోకడలు నచ్చక సినిమాలకు గుడ్ బై చెప్పాడు. తనను చూడటం కోసం వచ్చిన అభిమానులను చదువు వదిలి తన కోసం రావద్దని మందలించేవాడు. మళ్లీ సినిమాల్లో నటించమని బ్లాంక్ చెక్ ఇచ్చినా తాను వృద్ధుడిగా అభిమానులకు కనిపించడం ఇష్టం లేక ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. ఆ సినిమా మహేష్ బాబు అతడు. ఎక్కడ దానధర్మాలు చేసినట్టుగా కనపడదు.
కానీ కథలు కథలుగా ఆయనతో ముఖపరిచయం లేనివాళ్లు కూడా ఇంటర్వ్యూలో చెబుతుంటారు. ఈ విషయం దానం పొందిన వారు చెబితే దానికి విశ్వసనీయత ఉంటుంది. ఎంచుకున్న జీవితాన్ని నచ్చినట్టుగా మార్చుకున్నాడు. 1973లో జయలలిత, శోభన్ బాబు తొలిసారి కలుసుకున్నారు. జయలలిత అప్పటికే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. శోభన్ బాబు అప్పటికీ ఇంకా స్టార్ హీరో కాలేదు. ఆమెతో నటించడం శోభన్ బాబు కల. శోభన్ బాబు, జయలలిత కలిసి నటించిన ఏకైక చిత్రం డాక్టర్ బాబు. ఆ చిత్రంతోనే వారి మధ్య బంధం బలపడింది. జయలలిత మర్యాదకర ప్రవర్తన, ఆమె నడవడిక శోభన్ బాబును ఆశ్చర్యపరిచేవి. జయలలితకు శోభన్ బాబు మరింత చేరువ కావటానికి కారణం ఈ అంశాలే. గోరింటాకు చిత్ర షూటింగ్ జయలలిత నివాసం పరిసరాల్లోనే జరిగేది. జయలలిత శోభన్ బాబుని భోజనానికి స్వయంగా ఆహ్వానించేది. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ బాగా పెరిగింది. ఓ దశలో జయను పెళ్లి చేసుకోవాలని కూడా శోభన్ బాబు భావించాడని, కానీ మొదటి భార్యకు అన్యాయం చేయలేక వేదనకు గురయ్యాడని శోభన్ బాబు సన్నిహితులు చెప్పే మాట. శోభన్ బాబు అభిమానులకు శాశ్వతంగా దూరమై 15 ఏళ్లు గడిచినా సోగ్గాడిగా తెలుగు అభిమానుల హృదయాల్లో శోభన్ బాబు చెరగని ముద్ర వేశారు. ఆయన నటించిన చిత్రాలు అభిమానులకు ఎప్పటికీ అపురూపమే. శోభన్ బాబు గారి సినిమాలతో మీకున్న మెమరీస్ కామెంట్ చేయండి. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.